రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ పథకం అమలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు 48 మంది వివిధ సమస్యలపైన వివిధ సర్వీసులకు సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎల్ఆర్ఎస్ పెండింగ్ అప్లికేషన్స్ త్వరితగతిన పూర్తి చేయమని, అదేవిధంగా ఐపీఎల్పీ ప్యాటర్న్స్ కూడా చేయమని చెప్పి అడుగున్నారు. అట్లానే ఈ ఎంక్రోచ్మెంట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, రిమూవల్ చేయాలని చెప్పి కూడా రిప్రజెంట్ చేశారు. తర్వాత టిడ్కో హౌసెస్ గురించి మనం గతంలో చెప్పిన విధంగా 2014 to 19 మధ్య ఎవరైతే టిడ్కో ఇళ్ళకు అప్లై చేసుకొని అర్హత ఉండి అలాట్మెంట్ చేసిన తర్వాత కొంతమంది వివిధ కారణాల వలన వాటిని ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అటువంటి వారిని క్యాన్సిల్ చేసి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు 560 మంది ఫ్రెష్గా అప్లై చేసుకున్నారు. ఈ 560 మందికి మొదటి విడతగా 406 మందికి ఒక వారం రోజుల్లో రీఅలాట్మెంట్ ప్రక్రియ పూర్తిగా అవుతుంది. సో అదేవిధంగా ఇంకా అర్హులైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఈ టిడ్కో 300 SFT ఫ్రీగా ఇచ్చేటువంటి ఇళ్లను కూడా మీ అర్హతను పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్రెడీ మీకు అలాట్ చేసి మీ పేరిట రిజిస్ట్రేషన్ అయినటువంటి వారు కూడా త్వరితగతిన వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి వాటిలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ కూడా ఆ సంబంధిత కంపెనీలు ఎన్సీసీ వారు కానీ డిఈసీ వారు కానీ టేకప్ చేస్తున్నారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చినటువంటి వారు 365 SFT ఇచ్చినటువంటి వారు అల్లిపురం కావచ్చు, వెంకటేశ్వరం కావచ్చు, అక్కడ మీకు ఇల్లు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక కేవలం 8 రోజులు మాత్రమే గడువు ఉంది. నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఆస్తి పన్ను కానివ్వండి, కుళాయి పన్ను కానివ్వండి, ఖాళీ స్థలం పన్ను కానివ్వండి, ఈ మొత్తం కలుపుకుంటే సుమారు 200 కోట్ల పైగా మొండి బకాయిలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మొండి బకాయిదారులకు ఉపశమనం కలిగించేందుకు వారికి ఉన్నటువంటి వడ్డీలో 50%, 50% మాఫీ చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి మొండి బకాయిదారులు మీ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం కనుక చెల్లించినట్లయితే మీకు ఉన్నటువంటి వడ్డీలో 50% మాఫీ చేస్తున్నారు. ఇది ఒక సువర్ణావకాశం. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి మొండి బకాయిలన్నింటి కూడా తీర్చుకోవడానికి ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, నెల్లూరు కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, అదేవిధంగా కుళాయి పన్ను కానీ అన్నీ కూడా సకాలంలో చెల్లించి ఈ నగర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మీరు చూస్తున్నారు, ఒకవైపున నగరంలో అభివృద్ధి అనేటువంటిది కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. నిన్నటికి నిన్న రూరల్ శాసనసభ్యులు వారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, గౌరవ ఎంపీ పార్లమెంటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం నారాయణరెడ్డి గారు వీరందరూ కలిసి నిన్న రూరల్ నియోజకవర్గంలోనే ఒక్కరోజే 27 కోట్లకు సంబంధించిన 240 వర్కులు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇటు సిటీ నియోజకవర్గంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు ప్రతి శనివారం, ఆదివారం వచ్చినప్పుడల్లా ఏదో ఒక పార్కులు, రోడ్లు, కోట్ల రూపాయల వర్కులు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజలు కట్టేటువంటి పనుల వల్ల ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి పరిశీలించి మొండి బకాయిలు